నీకెవరూ లేరని బాధపడుతున్నావా? అయితే నువ్వు నమ్మిన వారు, నువ్వెంతగానో ప్రేమించిన వారు నీతో మాట్లాడటం లేదని వేదన చెందుతున్నావా నా సహోదరి సహోదరుడా? అయితే ఈ వీడియో నీ కోసమే. ఈ మధ్యకాలంలో మీలాగా నేను కూడా చాలా వేదన చెందాను. కొంతమంది మనుషులు నాకు దూరమైనప్పుడు చాలా బాధపడిపోయాను నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఆ వేదన, ఆ బాధ పడ్డ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే నేను నా జీవితంలో ఎంతోమంది స్నేహం చేసిన వాళ్ళు నాకు దూరం అయిపోయినప్పుడు, లేదంటే నాతో మాట్లాడకుండా ఉన్నప్పుడు, వారు మాట్లాడటం లేదని చెప్పి నేను చాలా బాధపడి వారి కోసం నేను చాలాసార్లు ఏడ్చాను. అయితే ఈ మధ్య కాలంలో దేవుడు నాతో మాట్లాడాడు. అది మీతో కూడా పంచుకోవాలి, మీరు కూడా బలపరచబడాలని చెప్పి ఒక ఆశతోటి మీ ముందుకు రావడం జరిగింది నా ప్రియ సహోదరి సహోదరుడా. నేను ఈ మధ్యకాలంలో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ఏమని తెలుసా? దేవా, ఎందుకు చిన్న వయసు నుంచి నాకు ఇప్పుడు దాకా కూడా నాతో స్నేహం చేసిన వాళ్ళు, నన్ను ప్రేమించిన వాళ్ళు, నాకు చాలా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన వాళ్ళు దూరం ఎందుకు అవుతున్నారు? నా దగ్గరగా ఎవరు ఉండలేకపోతున్నారు? ఎందుకని? నేను కరెక్ట్గా లేనా, లేదా వాళ్ళు కరెక్ట్గా లేదా? ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభు అని ఎక్కులు పట్టి ఏడుస్తూ ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. అయితే అప్పుడు దేవుడు నాతోటి డైరెక్ట్గా ఒక మాట మాట్లాడాడు. అప్పుడు నా హృదయము పగిలిపోయిందండి. నా హృదయము వేదన చెందింది. ఏమని తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన తలంపు, నాతో మాట్లాడుతున్న ప్రేరేపణ ఏమని తెలుసా? వారు మాట్లాడడం లేదు, వీళ్ళు మాట్లాడడం లేదు, వాళ్ళు దూరం అయిపోయారు, వీళ్ళు దూరం అయిపోయారు అని వేదన చెందుతున్నావు, బాధపడుతున్నావు, దుఃఖిస్తున్నావు. కానీ నేను మాట్లాడడం లేదని చెప్పి నీకు బాధ లేదే, నేను నీకు దూరంగా వచ్చి ఉన్నానని చెప్పి నీకు బాధ లేదే అన్న ఒక మాట నన్ను గద్దించిందండి. ఎందుకంటే నా యొక్క పనిలో పడి ఒక్కొక్కసారి ప్రార్థన కూడా చేసుకోలేని సమయంలో నేను ఉన్నాను. అయితే మనుషులతో టైం స్పెండ్ చేస్తున్నాను, కానీ దేవునితో ఎక్కువ సమయం స్పెండ్ చేయలేకపోతున్నాను నా పని బాటను బట్టి. కానీ దేవుని మాట నన్ను బలపరుస్తూ, నేనే నీకు అన్నగా ఉండాలనుకుంటున్నాను, నేనే నీకు అక్కగా ఉండాలనుకుంటున్నాను, నేనే నీకు తండ్రిగా తల్లిగా ఉండాలనుకుంటున్నాను, నిన్ను ప్రేమించి ప్రాణము కంటే ఎక్కువ ప్రేమించి ఒక ప్రేమికుడుగా, ఒక స్నేహితుడుగా నేను నీకు ఉండాలని అనుకుంటుంటే నువ్వు వారు మాట్లాడడం లేదు, వీళ్ళు మాట్లాడడం లేదు, వాళ్ళని చూసి కూడా మాట్లాడడం లేదు అని చెప్పి బాధపడుతున్నావే. ఒక్క రోజన్నా నా కోసం ఏడ్చావా? నేను నీతో మాట్లాడలేదని చెప్పి ఏడ్చావా? ఒక్క రోజన్నా ఏడ్చావా? ఒక్క రోజన్నా నీకు దూరంగా ఉన్నానని చెప్పి బాధపడ్డావా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాకు కొట్టినట్టు అనిపించిందండి, కొట్టినట్టు అనిపించింది నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నీకెవరూ లేరని, నువ్వు ఒంటరిగా ఉన్నావని, నువ్వు ప్రేమించిన వారిని విడిచారని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? అయితే వారందరికంటే ప్రాణము కంటే ఎక్కువ ప్రేమించిన వాడు యేసయ్య. ఆయనని ప్రేమించాడు, తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడు. మరి ఆయన మాట్లాడడం లేదని చెప్పి మరి బాధపడుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మాట్లాడుతున్నాడు మనతోటే, మనందరితో మాట్లాడుతూ మన గద్దిస్తున్నాడు. ఏమని? నేను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను, దినదినము నేను ప్రేమించే ప్రేమికుడుగా, నీ యొక్క మంచి సలహాలు ఇచ్చే స్నేహితుడుగా నీకు నేను ఉండాలని ఆశపడుతున్నాను. నేను నీకు ఉండాలని ఆశపడుతుంటే నువ్వు వారిని వీరు చూస్తున్నావు, వారి కోసం వీరి కోసం ఏడుస్తూ దుఃఖపడుతున్నావు. నా కుమార్తె, నా కుమారుడా, నా యొద్దకు రండి, నా యొద్దకు రా అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటకు లోపడుదామా? దేవుని ప్రేమను చూద్దామా?
దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు, తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు, ఇంత మంచి ప్రేమికుడు, ఇంత మంచి స్నేహితుడు, ఇంత మంచి మనకి ఉన్న మంచివాడు మనకుండగా ఈ లోకంలో వారు చూడలేదు, వీరు చూడలేదు, వీరు మాట్లాడలేదు అని చెప్పి బాధపడటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంతకు ముందు నేను కూడా ఎవరన్నా మాట్లాడకపోతే బాధపడిపోయేవాడిని, ఎవరైనా దూరంగా జీవిస్తున్నప్పుడు నేను చాలా వేదన చెందేవాడిని. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత నా హృదయాన్ని గట్టిపరుచుకున్నానండి. ఎందుకంటే దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నేను మాట్లాడలేదని బాధ లేదు, కానీ వారు మాట్లాడలేదని నేను బాధపడుతున్నావే అని అంటున్నాడు. నిజమే, దేవుని మాట్లాడలేదని బాధపడదాం, దేవుని కోసం జీవిద్దాం, దేవుని ప్రేమను మనం పంచిపెట్టేవారుగా ఉందాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ప్రేమ అది ఉన్నతమైనది. ఏ మనిషి ప్రేమతో కూడా అది పోల్చలేం. అంత గొప్ప ప్రేమామయుడు మనకుండగా వారు మాట్లాడలేదు, వీరు మాట్లాడలేదు అని చెప్పి ఎదురు చూసేవారుగా ఉండవద్దు. దయచేసి ఈ మాటలు మిమ్మల్ని బలపరుస్తాయని చెప్పి, మిమ్మల్ని ఆదరిస్తాయని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ వేదనతో వీడియో చూస్తున్నావో నాకు తెలియదు, ఏ బాధతో వీడియో చూస్తున్నావో నాకు తెలియదు, కానీ అయితే నీ వేదన, నీ బాధ దేవుడు చూస్తున్నాడు. దేవుడు